వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడి. ముందుగా మన ఛానల్ లైక్ కొట్టి ఫాలో చేయండి. హాయ్ అండి, ముందుగా అందరూ ఎలా ఉన్నారు? మీరంతా రాఖీ పండుగ జరుపుకున్నారా? మన ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడి తరపున రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణమి నాకు చాలా స్పెషల్ అండి. మా అన్నయ్యలకు, తమ్ముళ్ళకి అందరికీ ఒకేసారి కట్టాను. ఒక పక్కన మా మేనల్లుడు బాలా పెళ్ళి హడావిడి, మరో పక్కన రాఖీ పండుగ హడావిడి. చాలా హ్యాపీగా అనిపించింది. నేను గొప్పగా చెప్పుకోవడం కాదండి, ఇంతమంది అన్నయ్యలు, తమ్ముళ్ళు ఉన్న మాకు ఏ గొడవలు ఉండవండి. ఒక కడుపును పుట్టిన వాళ్ళనే ఉంటాం. వీళ్ళందరికీ కలిపి నేను ఒక్కదాన్నే ఆడపిల్లని. అన్నయ్యలకి రాఖీలు కట్టేది వాళ్ళు ఏదో వేలు వేలు ఇచ్చేస్తారు కాదండి, వాళ్ళ ఆశీస్సులు చాలండి మనకి, అయ్యే లక్షలతో సమానం. అమ్మా నాన్నల తర్వాత మనకు పుట్టిల్లు అనేది ఏమైనా ఉందంటే అన్నదమ్ములేనండి. ఇంటింటికి ఉంటాయండి చిన్న చిన్న ఇష్యూస్, అవన్నీ పట్టించుకుని అన్నా చెల్లెల బంధాన్ని ఎవరు అడం చేసుకోమాకండి. వచ్చిన వదనలు అందరూ మనతో కలవాలని లేదండి, ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు. అవన్నీ మనం పట్టించుకుని మన అన్నా చెల్లెల బంధాన్ని అడం చేసుకోకూడదు. చిన్న చిన్న మాటలు పట్టించుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటే మన తల్లిదండ్రులు మనల్ని చూసి చాలా బాధపడతారండి. మనం మాట్లాడుకుంటూ ఉండి హ్యాపీగా ఉంటేనే కదండి వాళ్ళు కూడా మనల్ని చూసి సంతోషిస్తారు. తల్లిదండ్రుల ముందు అన్నా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు గొడవలు పడతా ఉంటే వాళ్ళకి అంతకంటే నరకం ఏముంటుందండి. వాళ్ళు మనల్ని కన్నీ పెంచి పెద్ద చేశాక వాళ్ళని మనం హ్యాపీగా ఉంచాలి. కొంతమంది ఆడపడుచులు ఉంటారండి, వదిన మీద ఏదోటి చెప్తా ఉంటారు అన్నయ్యలకి. అలా చెప్పడం కరెక్ట్ కాదు. మనం ఎలా ఒక ఇంటికి కోడలుగా వెళ్ళామో వాళ్ళు కూడా మన ఇంటికి కొత్తగా కోడలుగా వస్తారు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, కానీ వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని వాళ్ళ గురించి మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. మనం పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు. ఎక్కువ శాతం గొడవలు వచ్చేది ఆడపడుచుకి వదినలకేనండి. మన గొడవల వల్ల అటు తల్లిదండ్రులు ఇటు అన్నదమ్ములు నలిగిపోతూ ఉంటారు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఏ అన్నా చెల్లెల మధ్య చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి తప్పకుండా మాట్లాడుకోండి. ఇంకెందుకు లేటు మన ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడిని లైక్ కొట్టి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.